మన ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లుగా ఎదగడం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అదే జోనర్లో సినిమాలు చేసి సక్సెస్ని అందుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని మించిన సినిమా మిగతా వాళ్ళు తీసినప్పుడే వాళ్ళు కూడా ఒక మంచి డైరెక్టర్గా మారుతారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు డైరెక్టర్లు పోటీలో ఉన్నారు. వీళ్ళని డైరెక్టర్లుగా చెప్పే కంటే గురు శిష్యులుగా ఉచ్చరించటం బెటర్. మిస్టర్ బచ్చన్ మూవీ శిష్యుడు హరీష్ డబుల్ స్మార్ట్ సినిమాతో పూరి రేస్లోకి వస్తున్నారు. దీంతో ఈ సినిమాల్లో హిట్ ఎవరు కొడతారనే దానిపై మూవీ లవర్స్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇంతకీ గురు శిష్యుల్లో హిట్ కొట్టేది ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి సోలోగా ఎంట్రీ ఇచ్చిన రవితేజ ప్రస్తుతం స్టార్ హీరోల్లో ఒకరిగా వెలుగొందుతున్నారు. ఇక ఇప్పటికీ ఈ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే క్రియేట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఆగస్టు 15వ తేదీన ఆయన చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆయన ఈ సినిమా మీద భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. ఇక ఇంతకు ముందు ఆయన చేసిన 4 సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో హరీష్ శంకర్ వంటి కమర్షియల్ డైరెక్టర్ నమ్ముకుని ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ మూవీపై ఇప్పటి వరకు ఎలాంటి అంచనాలైతే లేవు. ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. దీనికి పోటీగా ఎనర్జెటిక్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకత ఏర్పాటు చేసుకున్న రామ్ పోతినేని రంగంలోకి దిగుతున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఈయన చేసిన డబుల్ స్మార్ట్ అనే సినిమాతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు. నిజానికి డబుల్ స్మార్ట్ మీద కూడా మంచి అంచనాలైతే లేవు. మరి రిలీజ్కి మరో 10 రోజుల సమయం మాత్రమే ఉన్న వేళ ఈ 2 సినిమాల దర్శకులు ప్రమోషన్స్ పెంచాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పుడున్న బడ్జ్ ప్రకారం అయితే ఈ సినిమాలకు భారీ కలెక్షన్స్ వసూలు చేయటం చాలా కష్టమనే చెప్పాలి. ఇక ఈ 10 రోజుల్లో కనుక వాళ్ళు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏర్పాటు చేసి సినిమాపై హైప్ తీసుకొస్తే ఈ 2 సినిమాలు కూడా మంచి ఓపెనింగ్స్ సాధిస్తాయి. ఇక డబుల్ స్మార్ట్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న వేళ ఈ సినిమాకి ఇండియా వైడ్ గా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా ఓన్లీ తెలుగుకు మాత్రమే పరిమితమైంది కాబట్టి ఈ సినిమాకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ అయితే దక్కుతాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా దర్శకుడైన పూరి జగన్నాథ్ అలాగే మిస్టర్ బచ్చన్ సినిమా దర్శకుడైన హరీష్ శంకర్ ఇద్దరూ కూడా గురు శిష్యులు కావటం విశేషం. వీరిద్దరూ కూడా కమర్షియల్ డైరెక్టర్స్ మాత్రమే కాకుండా గురు శిష్యులుగా మంచి పేరు సంపాదించుకున్నారు. మరి వీళ్ళిద్దరిలో ఎవరు సక్సెస్ అందుకుని బాక్స్ ఆఫీస్ వద్ద వాళ్ల స్టామినా ప్రూవ్ చేసుకుంటారనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ 2 సినిమాల ప్రమోషన్స్ వేగవంతం చేసే సమయం అయితే ఆసన్నమైంది. ఈ ఇద్దరు సినిమాల పట్ల బడ్జ్ అయితే క్రియేట్ చేసేందుకు ఎవరు ఎలాంటి స్ట్రాటజీ వాడతారు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులు ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. వీరిద్దరూ టాప్ హీరోలతో సినిమాలు చేయాలంటే ఈ సినిమాల సక్సెస్లు అనేవి చాలా కీలకం కాబోతున్నాయి. చూడాలి మరి హిట్ రేస్ లో ఎవరుంటారనేది. ఆగస్టు 15న తేలనుంది.